ఈరోజు నేను మీకు ఒక సీక్రెట్ చెప్తాను. యాక్చువల్‌గా నేను నిన్న మార్కెట్‌కెళ్ళాను, వెజిటబుల్ మార్కెట్‌కి. అక్కడ ఏమైందంటే ఇద్దరు సెల్లర్స్ ఉన్నారు. టమాటా సెల్ చేస్తున్నారు. ప్రోడక్ట్ వచ్చేసి టమాటోస్ సేమ్ క్వాలిటీ ఉన్నాయి. సేమ్ ప్రైస్ ఇద్దరి దగ్గర. కానీ అందులో ఒక పర్సన్ చాలా మందిని అట్రాక్ట్ చేస్తున్నాడు. అండ్ ఒక పర్సన్ దగ్గర 2, 3 మెంబర్స్ అంతే ఉన్నారు కొనేవాళ్ళు. సో నేను కూడా ఏ పర్సన్ అయితే అట్రాక్ట్ చేస్తున్నాడో తన దగ్గరికి వెళ్ళి టమాటోస్ అనేవి తీసుకోవడం జరిగింది. ఇంటికొచ్చాక నేను ఆలోచించాను ఆ ఇద్దరు పర్సన్స్ గురించి. ఎందుకు సేమ్ ప్రైస్ ఉన్నా అతని దగ్గరికి వెళ్ళకుండా నేను ఇంకొకతని దగ్గరికి వెళ్ళి అక్కడే ఎందుకు వెజిటబుల్స్ తీసుకుంటూ ఉన్నాను అని ఆలోచించాను. ఆలోచించాక నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరి దగ్గరికైతే నేను వెళ్ళి టమాటోస్ తీసుకుంటున్నానో ఆ పర్సన్ రిసీవింగ్ అనేది ఎలా ఉంది అంటే, వెళ్ళగానే అతను ప్రైస్‌తో పాటు ఒక బాండింగ్‌తో పిలుస్తాడు. అక్క రండి తీసుకోండి అనుకుంటూ. సో ఎవ్రీ పర్సన్‌ని కూడా సేమ్ అలానే ట్రీట్ చేస్తాడు. అండ్ ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఆ రేంజ్‌లోనే ఉంటాయి. తన ఫేస్‌లో స్మైల్ అనేది అస్సలు చెరిగిపోదు. ఆ స్మైల్‌తోనే అందరిని అట్రాక్ట్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఇదంతా గమనించిన తర్వాత నాకేమనిపించిందంటే, ఇంత చిన్న విషయంలో ఒక చాలా పెద్ద విషయం తోచింది నాకు. అదేంటంటే, యూనివర్స్ కూడా ఇలానే చేస్తుందేమో! యూనివర్స్‌కి కావాల్సింది నీ మూడ్ కాదు, నీ ఫ్రీక్వెన్సీ ఏమో అనిపించింది. సో ఎప్పుడైతే ఆ పర్సన్ తన స్మైల్ తోటి అంతమందిని మ్యాగ్నెట్‌లా స్వీకరిస్తున్నాడు కదా! సో మనం కూడా ఏడుపు మొహం వేసుకొని ఉంటే సేమ్ అలానే మ్యాగ్నెట్‌లా సేమ్ అలాంటి థింగ్సే అట్రాక్ట్ చేస్తాము. ఎప్పుడైతే మనం హ్యాపీగా ఉండి ఇంకా నలుగురితో హ్యాపీగా ఉన్నట్లయితే అలాంటి హ్యాపీ థింగ్స్‌ని మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాము అని అనిపించింది. సో ఇక్కడంతా నేనంతా చెప్పేదేంటంటే, ఫస్ట్ మనం హ్యాపీగా ఉండాలి మన లైఫ్‌లోకి అలాంటి మూమెంట్స్ రావాలంటే. థ్యాంక్ యూ ఆల్.